ఆరు గ్యారెంటీలంటూ ప్రజలను మభ్యపెట్టి ఉత్తమాటలు ఉద్దెర హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ను మరోసారి ప్రజలు నమ్మి మోసపోవద్దని 10 ఏళ్ల పాలనలో తెలంగాణకు అన్యాయం చేసిన బీజేపీ మాయలోనూ ప్రజలు పడవద్దని బీఆర్ఎస్ రాష్ట్ర యువ నాయకులు సాంబారి సాయి కుమార్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా భూపాలపల్లి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షురాలు గండ్రజ్యోతిరెడ్డి ఆదేశాల మేరకు గోరికొత్తపల్లి మండల కేంద్రంలో వరంగల్ పార్లమెంటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మారపల్లి సుధీర్ కుమార్ కు మద్దతుగా బీఆర్ఎస్ రాష్ట్ర యువ నాయకులు సాంబారి సాయి కుమార్ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ హమీద్, గోరికొత్తపల్లి టౌన్ అధ్యక్షుడు రఘుసాల తిరుపతి, మండల బీఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షుడు పకిడే కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే శ్రీ గండ్ర రమణారెడ్డి గారి ఆదేశం మేరకు ఈరోజు కొత్తపల్లికి ప్రచారం రావడం జరిగింది. ఇప్పుడు ఎంపీ సుధీర్ కుమార్ గారిని మెజార్టీతో ఓటేసి మెజార్టీగా గెలిపించాలని ప్రతి ఒక్కరిని కోరడం జరిగింది. ఊరూరున తిరుగుతా అంటే ఇక్కడ మాకు బాగా ప్రాధాన్యత జరుగుతుంది. మన దొంగ మాటలు, రేవంత్ రెడ్డి మాటలు నమ్మే ప్రసక్తిలో ఎవరు లేరు. రైతులు ఇక్కడ చాలా అవస్థ పడతారు, గోసాలు చెప్పుకుంటారు. వాళ్ళకి మేము ప్రచారం ముందు పోతుంటే వాళ్ళే వచ్చి మేము కేసీఆర్ సార్కి ఎత్తాం ఓటు అని చెప్పడం జరుగుతుంది. మా కేసీఆర్ మళ్ళీ రావాలనే ఆలోచనలో ప్రజలందరూ అదే కేసీఆర్ ముఖాన్ని చూస్తుంటారు. ఇప్పుడు వరంగల్ పార్లమెంటరీ ఎన్నికల సందర్భంగా పార్లమెంట్ అభ్యర్థి అయిన మారేపల్లి సుధీర్ కుమార్ గారి గెలుపు కొరకు ఇంటింట ప్రచారము గోరికొత్తపల్లి మండల పార్టీ పక్షాన గోరికొత్తపల్లి మండలానికి సంబంధించిన నాయకులు, సర్పంచులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు అందరు కలిసి గోరికొత్తపల్లి గ్రామంలో మొట్టమొదట మరి సుధీర్ కుమార్ గారి గెలుపు కోసము ఇంటింట ప్రచారం చేయడం జరిగింది. ఇట్టి ప్రచారంలో భాగంగా మరి ప్రతి ఇంటికి వెళ్ళినా కూడా మరి ఈసారి మేము కేసీఆర్ గారికే ఓటేస్తాం, తప్పకుండా మేము కారు గుర్తుకే ఓటేస్తాం అనే ప్రతి స్పందన కలుగుతుంది. మరి రైతులు కూడా చాలామంది మాకు నీళ్లు రాలేదు, పంటలు వండలేదు, మరి పెన్షన్స్ కూడా మాకు అదే 2000 వస్తాయి, 4000 అన్నారు, 4000 రాలేదు, 2500 అన్నారు, 2500 రాలేదు, 500 గ్యాస్ అన్నారు, గ్యాస్ రాలేదు. మరి ఏది కూడా మరి ఆ రోజన్న 6 గ్యారెంటీలలో ఏది కూడా రాలేదు. మరి మేము తప్పకుండా ఈసారి కేసీఆర్కే వేస్తాము అని ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంట మరి మాకు మంచి స్పందన వస్తుంది. ఈరోజు మేము భూపాలపల్లి మాజీ శాసనసభ్యులు శ్రీ గండ్ర వెంకటరమణారెడ్డి గారి ఆదేశాల మేరకు గోరికొత్తపల్లి గ్రామంలో ఇంటింట ప్రచారం చేయడం జరిగింది. మరి ఈరోజు మా ప్రచారంలో చూస్తుంటే మరి ఎంతో ఉత్సాహం, ఎంతో సంతోషంగా మరి అందరూ కూడా మరి కేసీఆర్ గెలుపు తథ్యం అన్నట్టు మరి సుధీర్ కుమార్ గారి గెలుపు ఈజీగా మరి మాకు కనిపిస్తున్నది. కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా కారు గుర్తు పైన ఓటేసి మరి గౌరవ కాబోయే ఎంపీ మారేపల్లి సుధీర్ కుమార్ గారి కారు గుర్తుకు మీ అమూల్యమైన ఓటేసి గెలిపిస్తారని మరి వారు ప్రతి ఒక్కరు కూడా మరి మాకు చెప్పడం జరిగింది.